అది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం. వజ్రాల వ్యాపారానికి, టెక్స్టైల్ ఇండస్ట్రీలకు ఆ ఊరు పెట్టింది పేరు. ఎప్పుడు వ్యాపారాలతో జనాలతో కిటకిటలాడే ఆ నగరంలో ఒక సాధారణ అపార్ట్మెంట్ లో జరిగిన ఒక ప్రమాదం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. కానీ ఆ అగ్ని ప్రమాదం వెనక దాగి ఉన్న ఒక కిరాతకం, మన మెదడును తొలిచేసే లాజిక్స్ బయటపడినప్పుడు ఫోరెన్సిక్ డాక్టర్లకే చెమటలు పట్టాయి. అది సూరత్ నగరంలోని రద్దీగా ఉండే అడాజన్ ఏరియా. అక్కడ ఒక పాత 5 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. చుట్టూ ఇరుకైన సందులు, నిత్యం వినిపించే వాహనాల హారన్ సౌండ్లు. ఆ అపార్ట్మెంట్ లోని సెకండ్ ఫ్లోర్ లోని ఫ్లాట్ నంబర్ 204 లో జితేష్ మరియు అనిత అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. జితేష్ వయస్సు 35 ఏళ్లు. ఒక ప్రైవేట్ టెక్స్టైల్ కంపెనీలో అతను చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. జీతం తక్కువే అయినా కానీ బయటకు మాత్రం ఎంతో హుందాగా కనిపిస్తాడు. అనిత వయస్సు 30 ఏళ్లు. ఇంటికే పరిమితమైన ఎంతో పద్ధతైన అమాయకపు ఇల్లాలు ఆమె. భర్తకు సేవ చేయడమే తన ప్రపంచం. ఇంటిని చక్కగా చూసుకోవడమే ఇల్లాలి లక్షణం అనుకునేది. వాళ్ళది మనలాంటి ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ భార్యాభర్తలిద్దరూ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. అదొక చలికాలపు ఉదయం. సమయం కరెక్ట్ గా ఉదయం 7 గంటలవుతుంది. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళంతా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు. కొందరు పాలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్లారు. అయితే అప్పుడు అకస్మాత్తుగా ఒక భయంకరమైన పేలుడు శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి అపార్ట్మెంట్ పునాదులు కూడా కదిలిపోయాయేమో అనిపించింది. చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ లో ఉన్న అద్దాలు కూడా ముక్కలు ముక్కలుగా పగిలిపోయి కింద పడ్డాయి. అందరూ భూకంపం వచ్చిందేమో అని ప్రాణభయంతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొందరి గుండెలైతే ఆగిపోయినంత పనయ్యింది. తీరా బయటకొచ్చి చూస్తే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న జితేష్ ఫ్లాట్ లోని వంటగది కిటికీలో నుంచి భయంకరమైన మంటలు, దట్టమైన నల్లటి పొగ బయటకొస్తున్నాయి. ఆ పొగ అపార్ట్మెంట్ మొత్తాన్ని కమ్మేస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. లోపల అనిత ఉన్నట్టుంది, కాపాడండి అని పక్కింటి వాళ్ళు అరుస్తూ ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశారు. ఎగిసిపడుతున్న మంటల వేడికి ఎవరూ కూడా లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కరెక్ట్ గా 20 నిమిషాల్లో ఫైర్ సిబ్బంది, లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ తో నీళ్లు కొట్టి ఒక అరగంట పాటు పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కర్చీఫ్లు ముఖానికి అడ్డు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆ కాలిపోయిన ఇంట్లోకి అడుగుపెట్టారు. ఒకసారి ఆ దారుణమైన సంఘటనను ఊహించుకోండి. పొద్దున్నే లేచి ఆ ఇంటి ఇల్లాలు వంటగదిలో పని చేసుకుంటుంటే సిలిండర్ పేలిపోతే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఇది కేవలం ఒక యాక్సిడెంట్ లానే అనిపిస్తుంది కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రైమ్ స్టోరీస్ లో మనం ఏదనుకుంటే అది ఎప్పుడూ జరగదు. ఈ యాక్సిడెంట్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఇల్లంతా కాలిపోయి బూడిదలా మారిపోయింది. గోడలన్నీ నల్లగా మారిపోయాయి. నేరుగా వంటగదిలోకి వెళ్లి చూసిన ఇన్స్పెక్టర్ సంజయ్ కు గుండె ఆగిపోయినంత పనయింది. అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర నేల మీద అనిత శరీరం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా బొగ్గులా మారిపోయి ప్రాణం లేకుండా పడి ఉంది. పాపం ఆ ఇల్లాలి ముఖం కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసింది. ఆ దృశ్యం చూసి అపార్ట్మెంట్ వాసులంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. మాతో ఎంతో మంచిగా ఉండే అనితకి ఈ పరిస్థితి రావడం ఏంటి అని వెక్కి వెక్కి ఏడ్చారు. గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలడం వల్లే ఈ ఘోరం జరిగిందని, ఒక సామాన్య ఇల్లాలు బలైపోయిందని అందరికీ అర్థమైపోయింది. సరిగ్గా అదే సమయానికి అపార్ట్మెంట్ మెట్లెక్కుతూ ఒక వ్యక్తి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో విపరీతమైన ఆందోళన ఉంది. అతనే జితేష్. అతని చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ లో తాజా కూరగాయలున్నాయి. పోలీసులు ఎంత అడ్డుకుంటున్నా వినకుండా నా ఇల్లు, నా ఇల్లు, అనిత, అనిత అంటూ అరుస్తూ బలంగా లోపలికి తోసుకుంటూ వచ్చిన జితేష్ వంటగదిలో కాలిపడి ఉన్న తన భార్య శవాన్ని చూడగానే చేతిలో ఉన్న కూరగాయల సంచి కింద పడేసి గుండెలు బాదుకుంటూ గట్టిగా భోరున ఏడ్చేశాడు. అనిత, అనిత నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అనిత? నా కర్మ ఇలా కాలిపోయిందేంట్రా దేవుడా, నాకింక ఎవరున్నారు అని నేల మీద పడి జితేష్ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. అతన్ని పట్టుకొని ఆపడం నలుగురు పోలీసుల వల్ల కూడా కావడం లేదు. అతని ఏడుపు చూస్తుంటే ఎప్పుడూ కఠినంగా ఉండే పోలీసుల గుండెలు కూడా కరిగిపోయాయి. ఇన్స్పెక్టర్ సంజయ్ అతన్ని పక్కకు తీసుకెళ్లి ఓదార్చాడు. తాగమని కొంచెం మంచినీళ్ళిచ్చి జితేష్
కంట్రోల్ యువర్ సెల్ఫ్, బాధపడకండి. అసలు పొద్దున్నే ఏం జరిగింది? ఈ ఘోరం జరిగినప్పుడు మీరెక్కడున్నారు అని ఎంతో దీనంగా అడిగాడు. దానికి జితేష్ ఏడుస్తూనే వణుకుతున్న గొంతుతో, సార్, నేను ఉదయం 6:30 గంటలకే నిద్రలేచాను. మా ఇంట్లో కూరగాయలు అయిపోయాయి అని నేను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్జీ మండి అనగా రైతు బజార్కి వెళ్లి తాజా కూరగాయలు తెస్తాను అని అనితకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాను సార్. నేను వెళ్ళేటప్పుడు అనిత నిద్రలేచి నాకు టిఫిన్ చేద్దామని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఈలోపే గ్యాస్ లీక్ అయ్యి ఇలా జరిగిపోయి ఉంటుంది సార్. నేను ఇంకొక అరగంట ఇంట్లోనే ఉండి ఉంటే నా భార్య నాకు దక్కేది సార్. నేను ఎంత పెద్ద పాపం చేశాను సార్ అని భోరున ఏడ్చాడు. జితేష్ ఏడుపు చూసి అక్కడ ఉన్న పోలీసుల కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఒక సామాన్య ఇల్లాలు రోజు మనం వండుకునే గ్యాస్ సిలిండర్ వల్ల ఎంత దారుణంగా బలైపోయిందో అని అందరూ సానుభూతి చూపించారు. ఇన్స్పెక్టర్ సంజయ్ కి జితేష్ మీద ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే అతని ఏడుపులో అంత నిజాయితీ కనిపించింది. కానీ పోలీస్ ప్రొసీజర్ ప్రకారం జితేష్ చెప్పిన మాటల ప్రకారం అతను ఆ సమయంలో ఎక్కడున్నాడు అనేది క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే అదొక ఫార్మాలిటీ కాబట్టి. దాంతో పోలీసులు వెంటనే వెళ్లి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సబ్జీ మండి ఏరియాలోని ప్రధాన సీసీటీవీ కెమెరాలన్నింటినీ చెక్ చేశారు. ఆశ్చర్యంగా జితేష్ చెప్పింది అక్షరాలా నిజమే. అతని మాటల్లో అబద్ధం లేదు. ఉదయం 6:40 జితేష్ తన స్కూటర్ మీద ఆ మార్కెట్లోకి వెళ్లడం సీసీటీవీలో రికార్డ్ అయింది. వాడు అక్కడ కూరగాయలు బేరమాడుతున్నట్టు, టమాటాలు కొంటున్నట్టు చాలా స్పష్టంగా కెమెరాలో కనిపించింది. సరిగ్గా 20 నిమిషాల తర్వాత అనగా 7 గంటలకు అపార్ట్మెంట్ లో పేలుడు జరిగిన సమయంలో కూడా జితేష్ అక్కడే ఒక టీ కొట్టు దగ్గర టీ తాగుతూ సీసీ కెమెరాలకు చిక్కాడు. అంటే జితేష్ ఖచ్చితంగా పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో లేడు. అతను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కాబట్టి పేలుడికి అతనికి ఏమాత్రం సంబంధం లేదు. దీంతో పోలీసులకు 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో మర్డర్ ఏమో అని అనుమానించే ఏ కోణం లేదు. కేవలం వంటగదిలో గ్యాస్ పైపు లీక్ అయి జరిగిన ఒక దురదృష్టకరమైన ప్రమాదం ఇది అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇన్స్పెక్టర్ సంజయ్ కూడా కేసు ఫైల్ ని క్లోజ్ చేసేసి జితేష్ కు భార్య శవాన్ని అప్పగించడానికి డెత్ సర్టిఫికేట్ కూడా రెడీ చేస్తున్నాడు. ఒక మర్డర్ కేసులో సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా పెద్ద ఎవిడెన్స్ కదా. జితేష్ చెప్పింది అక్షరాలా నిజమని సీసీటీవీ ప్రూవ్ చేసింది. మరి వాడు మర్డర్ చేయకపోతే అనిత ఎలా చనిపోయింది? పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్ అని ఫైల్ క్లోజ్ చేశారు. కానీ ఇక్కడే ఎంట్రీ ఇస్తుంది మన ఫోరెన్సిక్ సైన్స్. ఫోరెన్సిక్ డాక్టర్ మెహతా చెప్పిన ఆ పాయింట్స్ వింటే మనకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అనిత శవాన్ని సూరత్ ప్రభుత్వ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కోసం పంపించారు. అది ఒక రొటీన్ ప్రొసీజర్ మాత్రమే. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది. పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ సంజయ్ టీ తాగుతూ పాత ఫైల్స్ చూస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా అతని టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అయింది. అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న పోస్ట్ మార్టం చేసిన ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ మెహతా వాయిస్ లో ఏదో ఒక తెలియని కంగారు ఉంది. అతను కంగారుగా మాట్లాడుతూ, హలో సంజయ్, వెంటనే అనిత భర్త జితేష్ ను అదుపులోకి తీసుకో. అనితది గ్యాస్ సిలిండర్ యాక్సిడెంట్ కాదు, అది ఒక పక్కా ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అరిచాడు డాక్టర్ మెహతా. అది విన్న సంజయ్ చేతిలో ఉన్న టీ గ్లాస్ టక్ మని కింద పడిపోయింది. ఏంటి సార్ మీరు అనేది? ఇల్లంతా కాలిపోయింది సార్. జితేష్ ఆ టైంలో మార్కెట్ లో ఉన్నాడు. అలాంటప్పుడు అది మర్డర్ ఎలా అవుతుంది సార్? వాడెలా చంపుతాడు అని కంగారుగా అడిగాడు సంజయ్. అప్పుడు డాక్టర్ మెహతా చెప్పిన 2 సైంటిఫిక్ పాయింట్లు సంజయ్ మెదడును పూర్తిగా బ్లాక్ చేశాయి. ఆ సైంటిఫిక్ పాయింట్లు వింటే మనకు కూడా వణుకు పుడుతుంది. సంజయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మంటల్లో చిక్కుకొని మనిషి చనిపోతే మనిషి చర్మం, కండరాలు కాలిపోతాయి. కానీ అనిత గొంతు భాగంలో ఉండే హయోయిడ్ ఎముక అనగా నాలుక కింద ఉండే చిన్న ఎముక 2 ముక్కలుగా విరిగిపోయింది. మంటలకు ఆ ఎముక ఎప్పటికీ విరగదు సంజయ్. కేవలం ఎవరైనా మనిషి గొంతును 2 చేతులతో గట్టిగా నొక్కి పట్టి ఉక్కిరి బిక్కిరి చేసి చంపితే మాత్రమే ఆ ఎముక విరుగుతుంది. అంటే ఎవరో అనిత గొంతు నులిమి చంపేశారు. ఇదొక పక్కా మర్డర్ సంజయ్. ఇక రెండోది అన్నిటికంటే భయంకరమైన సాక్ష్యం సంజయ్. ఎవరైనా మనిషి అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే వాళ్ళు ప్రాణభయంతో గాలి కోసం గట్టిగా శ్వాస పీలుస్తారు. అప్పుడు ఆ మంటల్లోని నల్లటి పొగ, కార్బన్ మోనాక్సైడ్ వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. కానీ అనిత ఊపిరితిత్తులను కోసి చూస్తే అందులో 1% కూడా పొగలేదు. మొత్తం చాలా క్లీన్ గా ఉంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా సంజయ్? గదిలో మంటలు అంటుకున్న సమయానికి అనిత శ్వాస పీల్చడం లేదు. అంటే మంటలు అంటుకోవడానికి ముందే ఆమె చచ్చిపోయింది. ఆమె
శవాన్ని ఎవరో కావాలనే కాల్చేశారు అని ఒక భయంకరమైన ఫోరెన్సిక్ నిజాన్ని బట్టబయలు చేశాడు డాక్టర్ మెహతా. ఈ 2 పాయింట్లు వినగానే ఇన్స్పెక్టర్ సంజయ్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పటిదాకా అతని సర్వీస్ లో ఇలాంటి కేసుని అతను చూడలేదు. అతని బ్రెయిన్ అంతా షాక్ తో ఫ్రీజ్ అయిపోయింది. అంటే ఉదయాన్నే ఆ వంటగదిలో జరిగిన ఘోరం యాక్సిడెంట్ కాదు. జితేష్ గాడు ఉదయం 6 గంటలకే తన భార్య అనిత గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని వంటగదిలో పడేసి గ్యాస్ లీక్ చేసి ఒక పర్ఫెక్ట్ యాక్సిడెంట్ లాగా నాటకం ఆడాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు కూరగాయల సంచి పట్టుకొని వచ్చి ఏడుస్తూ పోలీసుల ముందు ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు. వాడు ఒక కిరాతకమైన రాక్షసుడు, జితేష్ నే కిల్లర్ అని సంజయ్ 100% ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇక్కడే సంజయ్ కు పోలీసులకు అలాగే ఈ కథ వింటున్న మనకు సైతం మైండ్ బ్లాక్ అయిపోయే ఒక అతిపెద్ద ఇంపాసిబుల్ లాజిక్ ఎదురవుతుంది. ఈ లాజిక్ ముందు పోలీసుల అనుభవం కూడా తలదించింది. అదేంటంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అనిత చనిపోయింది ఉదయం 6:15 జితేష్ ఇంట్లో నుండి కూరగాయలకు బయటకు వెళ్ళింది 6:30. ఆ తర్వాత వాడు నేరుగా వెళ్లి సీసీటీవీ కెమెరాల్లో పక్కాగా రికార్డ్ అయ్యాడు. మరి పేలుడు జరిగిందేమో కరెక్ట్ గా 7 గంటలకు. ఒకవేళ జితేషే తన భార్యను చంపి గ్యాస్ పైప్ ఆన్ చేసి అప్పుడే అగ్గిపుల్ల గీసి మంట అంటించుంటే అగ్గిపుల్ల గీసిన మరుక్షణమే ఇల్లు పేలిపోయి వాడు కూడా చచ్చిపోయేవాడు కదా. లేదా ఒకవేళ వాడు కేవలం గ్యాస్ లీక్ చేసి పారిపోయి ఉంటే వాడు వెళ్లిపోయిన అరగంట తర్వాత ఆ 30 నిమిషాల గ్యాప్ లో ఆ ఇంట్లో అకస్మాత్తుగా మంట ఎలా పుట్టింది? ఎవరో ఒకరు అగ్గిపుల్ల గీస్తేనే కదా ఇలా జరిగేది. కానీ ఇంట్లో అనిత తప్ప ఎవరూ లేరు. వాడు తన ఇంట్లో ఎలాంటి రిమోట్ కంట్రోల్ బాంబులు వాడలేదు, ఎలాంటి మొబైల్ ఫోన్ ట్రిగ్గర్లు వాడలేదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. మరి ఎలాంటి ఎలక్ట్రానిక్ టెక్నాలజీ లేకుండా, స్మార్ట్ డివైజులు లేకుండా జితేష్ తన ఇంటి మెయిన్ డోర్ వేసి 2 కిలోమీటర్ల దూరంలో మార్కెట్ లో ఉండి తన వంటగదిలో ఉన్న గ్యాస్ ను కరెక్ట్ గా అరగంట తర్వాత పేలేలా ఎలా సెట్ చేశాడు? ఒక మర్డర్ ని పర్ఫెక్ట్ ఫైర్ యాక్సిడెంట్ గా మార్చడానికి వాడు వేసిన ప్లాన్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ సంజయ్ మెదడు ఒక యంత్రంలా ఆలోచిస్తుంది. అనిత చనిపోయింది 6:15. జితేష్ ఇంట్లో నుండి వెళ్ళింది 6:30. పేలుడు జరిగిందేమో 7 గంటలకు. ఈ అరగంట గ్యాప్ లో వంటగదిలో మంట ఎలా పుట్టింది? జితేష్ ఎలాంటి టైం బాంబులు వాడలేదని బాంబు స్క్వాడ్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఒక మర్డర్ చేసేవాడు ఎప్పుడూ ఒక మిస్టేక్ చేస్తాడు అంటారు. కానీ ఈ కథలో జితేష్ ఎంత పక్కాగా టైం గ్యాప్ ని సెట్ చేశాడో చూసారా? అరగంట తర్వాత గ్యాస్ సిలిండర్ పేలాలి, అప్పుడు నేను సీసీటీవీల్లో పక్కాగా కనిపించాలి. ఇది వింటుంటే జితేష్ ఏమైనా పెద్ద సైంటిస్ట్ ఏమో అనిపిస్తుంది కదా. వాడి టైమర్ ఏంటో, ఫైర్ ఆఫీసర్ ఇచ్చే ఆ క్లూ ఏంటో వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. అదేంటో ఇప్పుడు చూద్దాం. సంజయ్ వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కు ఫోన్ చేశాడు. హలో సార్, ఆ వంటగదిలో సిలిండర్ పేలిన విధానం గురించి నాకు అర్జెంట్ గా డీటెయిల్స్ కావాలి. అది ఎలా పేలిందో మీరేమైనా చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు ఆ ఫైర్ ఆఫీసర్ చెప్పిన రిపోర్ట్ సంజయ్ కి కేసును మరింత క్లియర్ గా చూపించింది. ఆ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, సంజయ్, అక్కడ జరిగింది సిలిండర్ పేలుడు కాదు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలుంటే ఆ ఇనుప సిలిండర్ ముక్కలు ముక్కలై బాంబులాగా చుట్టుపక్కల గోడల్లోకి దూసుకుపోతుంది. డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కేసులో సిలిండర్ అలాగే నల్లగా కాలిపోయింది తప్ప పగిలిపోలేదు. అంటే అది సేఫ్ గానే ఉంది. అక్కడ జరిగింది కేవలం గ్యాస్ లీక్ ఎక్స్ప్లోజన్. అంటే వంటగది నిండా లీక్ అయిన ఎల్పిజి గ్యాస్ ఒక మబ్బులా పేరుకుపోయింది. దానికి ఎక్కడి నుండో ఒక చిన్న నిప్పురవ తగిలింది. అంతే, ఆ గదిలో పేరుకుపోయిన గ్యాస్ మొత్తం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలి మంటలు చుట్టుముట్టాయి. అంతేకాదు సంజయ్, సిలిండర్ కు ఉండే రెగ్యులేటర్ రబ్బర్ పైపు కాలిపోయింది, కానీ దానికి ఉండే రెగ్యులేటర్ ఇనుప నాప్ కాలిపోలేదు. ఎవరో కావాలనే తమ చేతులతో ఆ పైపును రెగ్యులేటర్ నుండి లాగేసి గ్యాస్ ఫాస్ట్ గా లీక్ అయ్యేలాగా ఆన్ చేసి వదిలేశారు. ఇది పక్కాగా మనిషి చేసిన పనే. నేనే దీని గురించి మీకు చెప్దామనుకుంటున్నాను, ఈలోపే మీరు నాకు ఫోన్ చేశారు అని పక్కా టెక్నికల్ లాజిక్ చెప్పాడు ఫైర్ ఆఫీసర్. ఇక సంజయ్ కి ఎలాంటి డౌట్ లేదు. జితేష్ గాడే తన భార్యను గొంతు నులిమి చంపి పైపు పీకేసి గ్యాస్ లీక్ చేశాడు. కానీ ఆ అరగంట గ్యాప్ అనే లాజిక్ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. వాడి ప్లాన్ ఏంటో వాడి నోటితోనే కక్కించాలి. కానీ వాడిని అరెస్ట్ చేయాలంటే
కంటే ముందు ఈ హత్య చేయడం వెనక వాడి ఉద్దేశం ఏంటో తెలియాలి అని సంజయ్ వెంటనే సైబర్ క్రైమ్ టీమును పిలిచి జితేష్ బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, ఫోన్ కాల్స్ ఇలా వాడి డిజిటల్ హిస్టరీ మొత్తం జల్లెడ పట్టమని చెప్పాడు. సాయంత్రం 5 గంటలకు సంజయ్ టేబుల్ మీద జితేష్ జాతకం మొత్తం ఒక ఫైల్ రూపంలోకి వచ్చి చేరింది. ఆ ఫైల్ చూసిన పోలీసులకు జితేష్ మీద జాలిపోయి అమాంతం కసి పెరిగింది. జితేష్ ఒక సామాన్యమైన ఉద్యోగి కాదు. వాడికి ఆన్లైన్ క్యాసినో, రమ్మీ, క్రికెట్ బెట్టింగ్స్ ఆడే విపరీతమైన వ్యసనం ఉంది. రాత్రింపవళ్ళు అదే లోకం వాడికి. గత 2 ఏళ్లలో వాడు అప్పుల వాళ్ళ దగ్గర ఏకంగా 50 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల వాళ్ళు రోజు వాడి ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. దాంతో వాడి బతుకు రోడ్డున పడేలా ఉంది. కానీ సరిగ్గా నెల రోజుల క్రితం జితేష్ తన భార్య అనిత పేరు మీద ఒక పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. దాని కవరేజ్ అక్షరాల 1 కోటి రూపాయలు. అంతేకాదు ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ లో ఒక భయంకరమైన క్లాజ్ ఉంది. ఒకవేళ పాలసీ హోల్డర్ అగ్ని ప్రమాదంలో గాని ఏదైనా ఘోరమైన యాక్సిడెంట్ లో గాని చనిపోతే నామినీకి డబ్బులు ధమాకా, అంటే 1 కాదు 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ గా వస్తుంది అని అందులో క్లియర్ గా రాసుంది. అయితే దానికి ఏకైక నామినీ జితేష్. అది తెలుసుకున్న సంజయ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అంటే భార్య మీద ప్రేమతో వీడు ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఆమె ప్రాణానికి ఒక రేటు కట్టి తన అప్పులను తీర్చుకోవడానికే వీడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. వాడు ఒక పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. కానిస్టేబుల్ వెంటనే జీప్ తీయండి, ఆ జితేష్ గాడిని ఇప్పుడే లాక్కొని రావాలి. వాడిని మనం కొట్టే దెబ్బలకి స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోవాలి అని సంజయ్ గట్టిగా అరిచాడు. అది సూరత్ పోలీస్ స్టేషన్ లోని ఒక చీకటి ఇంట్రాగేషన్ రూమ్. జితేష్ ఎంతో దీనంగా, ముఖమంతా ఏడ్చి ఏడ్చి వాచిపోయినట్లుగా కుర్చీలో కూర్చొని పోలీసుల వైపు చూస్తూ, సార్ నా భార్య చనిపోయి నేను పుట్టెడు దుఃఖంలో ఉంటే నన్ను స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకు అసలు బతకాలనే లేదు సార్. నాకేంటి సార్ మళ్ళీ ఇదో కొత్త టార్చర్ అని ఏడుస్తూ నాటకాలు ఆడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ సంజయ్ లోపలికొచ్చి డోర్ లాక్ చేశాడు. తన చేతిలో ఉన్న ఇన్సూరెన్స్ ఫైల్ ను, వాడి బెట్టింగ్ అప్పుల లిస్టును ఆవేశంగా జితేష్ ముఖం మీద విసిరికొట్టి, ఆపరా నీ ఆస్కార్ యాక్టింగ్. నీ 50 లక్షల అప్పులు తీర్చుకొని మిగిలిన 1.5 కోటి ఇన్సూరెన్స్ తో జల్సా చేద్దామని నీ భార్య గొంతు నులిమి చంపేశావు కదరా. ఆ తర్వాత సిలిండర్ పైపు పీకేసి నాటకం ఆడావు కదరా బాస్టర్డ్ అని ఆవేశంగా అరిచాడు సంజయ్. అదంతా విని జితేష్ ఉలిక్కి పడ్డాడు. కానీ వెంటనే తన భయాన్ని కవర్ చేసుకుంటూ, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇన్సూరెన్స్ కోసం భార్యను చంపేస్తారా ఎవరైనా? అందరికీ ఉంటాయి కదా సార్ ఇన్సూరెన్స్లు. మీరు ఆ టైంలో నేను మార్కెట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూశారు కదా, ఇల్లంతా కాలిపోయింది కదా సార్. నేను ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉన్న నా భార్యను నేనెలా చంపుతాను అని ఒక పక్కా లాజిక్ తో ఎదురు ప్రశ్నించాడు. ఒక హంతకుడికి తన ప్లాన్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా సీసీటీవీ సాక్ష్యంతో వాదిస్తాడో ఒకసారి ఆలోచించండి. వాడు ఇన్సూరెన్స్ కోసం భార్యనే బలిపెట్టాడు. కానీ డాక్టర్ మెహతా సైంటిఫిక్ రిపోర్ట్ సంజయ్ కి ఇచ్చిన పవర్ అలాంటిది. ఆ కిరాతకుడైన జితేష్ నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడో వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సంజయ్ కి రక్తం ఉడికిపోయింది. తన జేబులో నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసి వాడి ముందు విసిరేసి, అవునరా ఇల్లంతా కాలిపోయింది, అది నిజమే. కానీ నీ భార్య గొంతులో ఉన్న హయోయిడ్ ఎముక ఎలా విరిగిందిరా? మంటల్లో ఒంట్లోని ఏ ఎముకలు విరగవురా ఈడియట్. నువ్వు గట్టిగా గొంతు నులిమితేనే ఆ ఎముక విరిగింది. అన్నిటికంటే మించి ఆమె ఊపిరితిత్తుల్లో 1% కూడా కార్బన్ మోనాక్సైడ్ పొగలేదురా. అంటే ఆ మంటలు అంటుకోక ముందే ఆమె ఊపిరి ఆగిపోయింది. గ్యాస్ పేలక ముందే ఆమెను నువ్వు చంపేశావురా. సైన్స్ నిన్ను పట్టించేసింది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, లేదంటే నేను కొట్టే దెబ్బలకి నీ తాతలు గుర్తొస్తారు అని లాఠీ తీసుకొని జితేష్ మోకాలి మీద బలంగా కొట్టాడు సంజయ్. ఆ దెబ్బకు జితేష్ గట్టిగా అరిచాడు. డాక్టర్ మెహతా చెప్పిన 2 సైంటిఫిక్ పాయింట్లు సంజయ్ నోటి వెంట వినగానే జితేష్ ముఖంలో రక్తపు చుక్క లేదు. వాడి కిరాతకం పోలీసులకు సైంటిఫిక్ గా దొరికిపోయిందని, ఇక వాడి ఆట సాగదని వాడికి అర్థమైపోయింది. దాంతో వాడు కుర్చీలో నుంచి కింద పడి పోలీసుల కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలు పెట్టాడు. సార్ నన్ను క్షమించండి సార్, నేనే చంపాను సార్ నా భార్యని. అప్పుల వాళ్ళు నన్ను రోజు బూతులు తిడుతుంటే బెదిరిస్తుంటే నేను తట్టుకోలేకపోయాను సార్. ఆ ప్రెషర్ నేను తీసుకోలేకపోయాను. దాంతో ఈ రోజు ఉదయం ఆమెతో గొడవపడి నా 2 చేతులతో ఆమె గొంతును గట్టిగా నొక్కేశాను సార్. దాంతో ఆమె విలవిల్లాడుతూ చచ్చిపోయింది సార్. ఆ తర్వాత నేను గ్యాస్ పైపు పీకేశాను అని తన నేరం ఒప్పుకున్నాడు. కానీ సంజయ్ వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి, నువ్వు చంపావని నాకు తెలుసురా, కానీ నాకు కావాల్సిన సమాధానం అది కాదు. నువ్వు గ్యాస్ లీక్ చేసి పారిపోయిన అరగంట తర్వాత ఆ గదిలో అగ్గిపుల్ల గీసింది ఎవర్రా? ఇంట్లో బాంబులు లేవు, కరెంట్ షాక్ సర్క్యూట్ కాలేదు. మరి కరెక్ట్ గా నువ్వు మార్కెట్ కి వెళ్ళాక ఆ గ్యాస్ ను ఎలా పేల్చావురా? అసలు ఆ లాజిక్ ఏంట్రా? అది చెప్పు ముందు. అయితే అప్పుడు జితేష్ చెప్పిన లాజిక్ వింటే వినే మనకి కూడా మెదడు స్తంభించిపోవడం ఖాయం. ఒక సామాన్యుడు అంత కిరాతకంగా అంత పక్కాగా ఎలా ఆలోచించాడో ఇప్పుడు మనకు తెలియబోతుంది.
జితేష్ వణుకుతూ తన మాస్టర్ ప్లాన్ ను వివరించడం మొదలుపెట్టాడు. సార్, నేను నా భార్యను చంపేశాక ఆమెను వంటగదిలో నేల మీద పడుకోబెట్టాను. కిటికీలు తలుపులు గాలి రాకుండా గట్టిగా మూసేశాను. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆన్ చేసి పైపును లాగేశాను. ఎల్పీజీ గ్యాస్ విపరీతంగా గదిలోకి లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను అప్పుడే అగ్గిపుల్ల గీస్తే పేలుడికి నేను కూడా చచ్చిపోతాను సార్. నేను బతకాలి, నా అప్పులు తీర్చుకోవాలి, ఆ మిగిలిన ₹1.5 నేను ఆనందంగా అనుభవించాలి. నేను ఈ బిల్డింగ్ నుండి బయటకు వెళ్లి అందరికీ కనపడాలి. నాకు అనుకూలంగా ఒక పర్ఫెక్ట్ సాక్ష్యం ఉండాలి. అంటే ఆ గ్యాస్ కనీసం ఒక అరగంట తర్వాత పేలాలి. దానికోసం నేను ఇంటర్నెట్ లో ఒక కెమికల్ టెక్నిక్ చదివాను సార్. దానికి ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అవసరం లేదు, కేవలం కామన్ సెన్స్ చాలు. సార్, ఎల్పీజీ గ్యాస్ కి గాలి కంటే బరువు ఎక్కువ సార్. అది లీక్ అయిన వెంటనే పైకి గాల్లోకి వెళ్ళదు, నెమ్మదిగా నేల మీద ఒక మంచు పొరలాగా పేరుకుంటూ వస్తుంది. నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాన్ని వంటగది అంచున నేల మీద పెట్టాను సార్. ఆ ప్లేట్ మీద మన ఇంట్లో రోజు దోమలను చంపడానికి వెలిగించే ఒక దోమల కాయిల్ ని పెట్టాను అని చెప్పగానే సంజయ్ కు మైండ్ బ్లాక్ అయింది. దోమల కాయిల అదెలా పేలుతుందిరా? దాని నిప్పుకి సిలిండర్ గ్యాస్ పేలదు కదా అని ఎంతో ఆశ్చర్యంగా షాక్ అయ్యి అడిగాడు. అప్పుడు జితేష్ ఒక సైకోలాగా వాడి అసలు ప్లాన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సార్, ఒక దోమల కాయిల్ పూర్తిగా కాలిపోవడానికి కనీసం 8 నుండి 10 గంటల సమయం పడుతుంది. అంటే ఆ కాయిల్లో ఒక చిన్న అంగుళం కాలిపోవడానికి కరెక్ట్ గా 30 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఒక పక్కా క్యాలిక్యులేషన్. ఆ అగ్గిపుల్లల తలభాగాన్ని ఆ దోమల కాయిల్ కు ఒక చిన్న దారంతో గట్టిగా కట్టాను. అయితే ఎక్కడ కట్టానో తెలుసా సార్? ఆ దోమల కాయిల్ వెలిగించే అంచు నుండి కరెక్ట్ గా అంగుళం గ్యాప్ ఇచ్చి కట్టాను సార్. ఎందుకంటే 30 నిమిషాల టైం కావాలి కాబట్టి అని జితేష్ జరిగింది చెబుతుంటే పోలీసులందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. వాళ్ళకి ఆ సీన్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కాయిల్ అంచును నిప్పుతో వెలిగించాను సార్. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేశాను. దోమల చక్రం నెమ్మదిగా ఎర్రగా కాలుతూ పొగ రావడం స్టార్ట్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవుతున్న వాసన పక్కింటి వాళ్లకు వస్తే ప్లాన్ ఫ్లాప్ అవుతుందని నాకు తెలుసు సార్. అందుకే వంటగదికి ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఆన్ లోనే ఉంచాను. ఇక కిచెన్ కిటికీ ఏమో అపార్ట్మెంట్ వెనక ఉన్న ఖాళీ స్థలం వైపు ఉంటుంది కాబట్టి ఆ వాసన ఎవరికీ వెళ్లకుండా గాల్లో కలిసిపోయింది. ఆ దోమల చక్రాన్ని నేల మీద వదిలేసి సైలెంట్ గా మెయిన్ డోర్ మూసేసి నేను స్కూటర్ మీద సబ్జీ మండికి వెళ్లిపోయాను. అలా అక్కడ కెమెరాలో నాకు అనుకూలంగా సాక్ష్యం ఉండేలాగా పక్కాగా కనిపించాను సార్. నేను వెళ్లిన ఈ అరగంటలో వంటగది నిండా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. అది నేలంతా ఒక బాంబులా వ్యాపించిపోయింది సార్. కరెక్ట్ గా అరగంట తర్వాత నేను వెలిగించిన ఆ దోమల కాయిల్ ఎర్రటి నిప్పు మెల్లగా కాలుకుంటూ వెళ్లి నేను దానికి కట్టిన ఆ 10 అగ్గిపుల్లలకు తగిలింది సార్. దోమల కాయిల్ కు ఉండే ఎర్రటి నిప్పుకు గ్యాస్ అంత త్వరగా పేలదు. కానీ ఆ నిప్పు అగ్గిపుల్లలకు తగలగానే అగ్గిపుల్లలు ఒక్కసారిగా భగ్గుమని మండిపోతాయి. నేల మీద పేరుకుపోయిన ఆ ఎల్పీజీ గ్యాస్ కు ఆ అగ్గిపుల్లల మంట తగలగానే ఆ వంటగది మొత్తం సెకనులోనే 10 ప్రెషర్ తో పేలిపోయి ఒక అగ్నిపర్వతంలా మారిపోయింది సార్. ఆ ప్లాన్ తోనే వంటగది మొత్తం బూడిదైపోయింది. నా భార్య శరీరం పూర్తిగా కాలిపోయింది. నేను కట్టిన ఆ దోమల కాయిల్ కూడా ఆ మంటల్లో ఆనవాలు లేకుండా కాలి బూడిదైపోయింది సార్. కాబట్టి ఎవరికి ఎలాంటి ఆధారం దొరకదు అనుకున్నాను. కానీ మీరు నన్ను పట్టుకున్నారు సార్ అని జితేష్ తలదించుకొని ఏడవడం మొదలు పెట్టాడు. జితేష్ చెప్పిన లాజిక్ విన్నాక ఇన్స్పెక్టర్ సంజయ్ కి ఆశ్చర్యంతో పాటు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒక మనిషి తన భార్యను చంపడానికి ప్రతి ఇంట్లో ఉండే ఒక గ్యాస్ సిలిండర్ ను, ఒక చిన్న దోమల కాయిల్ ను వాడుకొని ఇంతటి పర్ఫెక్ట్ టైం బాంబును ఎలా సెట్ చేశాడో చూసి పోలీసులకు కూడా చెమటలు పట్టాయి. నిజంగా అదొక జీనియస్ క్రిమినల్ ప్లాన్. వాడు మార్కెట్ లో సీసీటీవీల్లో కనపడటం, ఇంట్లో ఎలక్ట్రానిక్ ఆధారాలు లేకపోవడం, ఇలా అన్ని పక్కాగా స్కెచ్ వేశాడు. వాడి ప్లాన్ ప్రకారం 2 కోట్ల ఇన్సూరెన్స్ వాడి చేతికి వచ్చుంటే ఈ కేసు ఎప్పటికీ యాక్సిడెంట్ గానే మిగిలిపోయేది. వాడు ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతికేవాడేమో కదా. సంజయ్ వాడిని కాలర్ పట్టుకొని పైకి లేపి, నీ ప్లాన్ నిజంగా అద్భుతం రా జితేష్. కరుడుగట్టిన క్రిమినల్స్ కూడా రాని అద్భుతమైన ఐడియా ఇది. నీ బ్రెయిన్ కు నిజంగా దండం పెట్టొచ్చు. కానీ నువ్వు దేవుడిని, ఆడదాని కన్నీళ్ళని తక్కువ అంచనా వేశావురా. నువ్వు సిలిండర్ ని బాంబులా పేల్చగలిగావు, కానీ ఫోరెన్సిక్ సైన్స్ ను, మనిషి శరీర నిర్మాణాన్ని పేల్చలేకపోయావురా. నీ భార్య గొంతులోని ఎముకను, ఆమె ఊపిరితిత్తులను నువ్వు మార్చలేకపోయావు. అదే నిన్ను ఈ రోజు పట్టించింది. సైన్స్ ముందు నీ ప్లాన్ పక్కాగా ఫెయిల్ అయింది. ఆ దోమల కాయిల్కి నువ్వు అంటించిన అగ్గిపుల్లల మంట నీ భార్యను కాల్చింది అనుకున్నావు కదరా. ఆ మంటల్లో నీ జీవితం కూడా ఈ రోజే కాలిపోయింది అని సంజయ్ వాడి చేతులకు బేడీలు వేశాడు. జితేష్ చేసిన కిరాతకమైన నేరానికి కోర్టు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2 కోట్ల రూపాయల డబ్బు మీద ఉన్న ఆశతో 50 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం తనకంటూ ఉన్న ఏకైక తోడైన తన భార్య
ప్రాణాలు బలి తీసుకున్న ఆ కిరాతకుడు ఇప్పుడు జైలు 4 గోడల మధ్య కుల్లి చస్తున్నాడు. వాడు కన్న కలలన్నీ బూడిద పాలయ్యాయి. చూసారా వాడి బ్రెయిన్ ఎంత అద్భుతంగా పనిచేసిందో. ఒక దోమల చక్రాన్ని వాడుకొని మర్డర్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. హ్యాకింగ్ లేదు, రిమోట్ కంట్రోల్స్ లేవు, సెల్ ఫోన్ బాంబులు కూడా లేవు. కేవలం ఒక దోమల చక్రం, ఒక గ్యాస్ సిలిండర్లతో ఒక సామాన్యుడు వంటగదిలో ఎంతటి భయంకరమైన నరకాన్ని సృష్టించాడు. కానీ వాడు సైన్స్ ని మాత్రం తక్కువ అంచనా వేశాడు. గొంతు ఎముక విరిగింది, ఊపిరితిత్తుల్లో పొగలేదు అన్న సైంటిఫిక్ పాయింట్లు వాడి ప్లాన్ ని కాల్చి బూడిద చేశాయి. కర్మ ఎవరిని వదలదు అని కళ్ళకు కట్టినట్లు చెప్పే ఈ క్రైమ్ స్టోరీ మీకు గనక నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.